జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ శరవేగంగా దూసుకుపోతున్నారు. నెల రోజులుగా తనకు కేటాయించిన కీలక శాఖలైన పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలపై ఆయన దృష్టి పెట్టారు. వాటిపై వరుసగా రివ్యూలు చేస్తున్నారు. ఏ శాఖల పనితీరు ఎలా ఉందో అనేది తెలుసుకుంటున్నారు. గత వైసీపీ సర్కార్లో ఆయా శాఖలలో పనులు ఎలా జరిగాయి, అసలు ఎన్ని నిధులు వచ్చాయి, వాటిని ఎటు మళ్లించారు, ఎన్ని నిధులు ఖర్చు చేశారు, పనులు ఎంతవరకు అయ్యాయి, ఇలా అనేక అంశాలను పవన్ తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడం లేదు. ఎందుకంటే పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఇతర శాఖలు అనేక సమస్యలతో ఉన్నాయి. ప్రధానంగా నిధుల సమస్య పంచాయతీరాజ్ను వెంటాడుతుంటే రాజకీయ సమస్య అటవీ శాఖను వెంటాడుతోందని చెప్పవచ్చు. దీంతో రెండు శాఖల్లోనూ మార్పులు, సంచలన నిర్ణయాలు కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. పవన్ తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మంచి రహదారులను నిర్మించాలనేది ఆయన ఆలోచన. ఈ గ్రామాలు డెవలప్ అయితే మంచిదే. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కేంద్రం సడక్ యోజన అమలు చేస్తుంది. దీనితో 70% నిధులు కేంద్రం ఇస్తుంది. మిగిలిన 30% రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి. ఈ విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. తమ వద్ద నిధులు లేక అప్పులు చేసుకునే ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకునే పరిస్థితి లేక సడక్ యోజనను పక్కన పెట్టాయి. అయితే పవన్ కీలక సూచన చేశారు. రాష్ట్ర సర్కారు వాటాను 10% తగ్గించేలా కేంద్రాన్ని ఒప్పిస్తానని అన్నారు. కానీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒక రాష్ట్రానికి ఒక రకంగా, మరో రాష్ట్రానికి ఇంకొక రకంగా గ్రామీణ వ్యవస్థను సంబంధించి కేంద్రం వ్యవహరించదు. ఇక పవన్ మరో నిర్ణయం, అటవీ సంరక్షణ, ఎర్రచంద్రం దోపిడీ. ఇది ఏపీలో జరుగుతున్నట్టు భావిస్తున్నా దీని మూలాలు అంతర్జాతీయంగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా దన్నుగా ఉన్నవారు ఏ రంగంలో ఉన్నారు. మన రాష్ట్రంలోనే ఈ విషయానికి వచ్చేసరికి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా కలిసిపోయిన పరిస్థితి ఉంది. అందుకే లక్షల టన్నుల్లో అక్రమ రవాణా అవుతున్నా కేవలం ఓ 10-15 దుంగలు మాత్రమే దొరుకుతాయి. అంటే ఏ రేంజ్ లో రాజకీయ నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. కాబట్టి పవన్ ఆలోచనల దూకుడికి ఆచరణ మాత్రం బ్రేకేజ్ వేస్తుందని చెప్పవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.